ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయంలోని 21వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశాడు. జీవుడు దేహోత్పత్తికి కారణభూతములైనటువంటి ఈ 3 గుణములను దాటితే పుట్టుక, చావు, ముసలితనము, దుఃఖములనేటువంటి వాడి చేత లెస్సగా విడుబడిన వాడై మోక్షమును పొందుతున్నాడన్నారు. అయితే వాటికి అర్జునుడు ఇలా అడుగుతున్నారు. कैर्लिङ्गै स्त्रीन् गुणानेतानतीतो भवति प्रभो किमाचारः कथं चैतां स्त्रीन् गुणानतिवर्तते. అర్జునుడు అడిగాను, ప్రభో ఓ కృష్ణ, ఏతాన్ ఈ స్త్రీన్ గుణాన్ 3 గుణములను అతిక్రమించిన వాడు కైర్లింగై ఏ లక్షణములతో భవతి అగుతున్నాడు, హిమాచార ఎట్టి వర్తనము కలవాడుగా అవుతున్నాడు, ఏతా 3 గుణాన్ ఈ 3 గుణములను కథంచ ఎట్లు అతివర్తతే అతిక్రమిస్తున్నాడు లేదా దాటివేస్తున్నాడు. అర్జునుడు అడిగాను, ప్రభు ఓ కృష్ణ, ఈ 3 గుణములను దాటి మూడు గుణములను దాటిన వాడు ఎట్టి లక్షణములతో కూడి ఉంటాడు, ఎట్టి ప్రవర్తన కలిగి ఉంటాడు, మరియు ఈ 3 గుణములను అతడు ఏ ప్రకారం దాటి వేయగలుగును.